స్థానిక సంస్థల ఓట్లు ఎప్పుడుంటాయని ఎవ్వల్ని అడిగినా ఎల్లుండి ఏడుగొట్టంగా బర్రె పెండయంగా నువ్వెత్తంగా నేను చూడంగా అని అంటున్నారు చాలా మంది. మొన్ననే చెప్పినాం కదా, ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు పెడతందుకు సర్కార్కు బుగులైతున్నది, అందుకే తాత్సరం చేస్తుందని. దానికి తగ్గట్టే ఇవాళ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సారు మంత్రి పొంగులేటి సార్ మీద గుస్సా అయిండు. ఓట్లు ఎప్పుడు అన్నది పార్టీల చర్చ పెట్టకుండా ఆయన ఒక్కడే ఎట్లా డిసైడ్ అయి చెప్తాడని కోపం చేసిండు. మొన్న మంత్రి సీతక్క నిన్న పొంగులేటి సార్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడుంటాయని అడిగితే వారం 15 రోజుల్లో ఓట్లుంటాయని చెప్పిండు కదా. గది నువ్వొద్దిగానే అని పిసిసి చీఫ్ ను అడిగితే ఆ లెవెల్ అయ్యా డిసైడ్ అయ్యేటందుకు కేబినెట్ లా చర్చనే పెట్టలేదు, పార్టీల మీటింగే చేసుకోలేదు, రిజర్వేషన్లు ఖరారే కాలేదు, కోర్టు తీర్పు బయటకు రానే లేదు, అప్పుడే ఓట్లుంటాయని మంత్రులు డిసైడ్ చేసుడేంది? పిసిసి చీఫ్ ను నేను ఒక నీడున్నా కదా, నాకు చెప్పకుండా ఆ లిస్టానికి మాట్లాడుడేంది? కేబినెట్ లో చర్చ అయినాక కదా బయటకు చెప్పాలి సొంటి ముచ్చట్లు. ఇంట్లో పేరంతం చేస్తున్నట్టు ఓట్ల గురించి మంత్రులు మాట్లాడుడేందని బాగానే మండిపడ్డాడు. రిజర్వేషన్ల కేసు కోర్టులున్నది కాబట్టి తీర్పు వచ్చేదాకా ఏం మాట్లాడొద్దు, మేం కూడా అందుకే ఓట్ల గురించి ఏం ఆలోచన చేస్తలేమనుకొచ్చిండు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు ఉండుడన్నది అనుమానమే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం అందరికి అర్థమైంది ఏందంటే కాంగ్రెస్ పార్టీల సీఎం ఏం చెప్తాడో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏం మాట్లాడతారో సీఎం కు తెలియదు, వీళ్ళంతా ఏం చేస్తారో పిసిసి చీఫ్ కు తెలియదు. ఎవ్వరు కాళ్ళే యమునా తీరే అన్నట్టు అందరికందరూ మంచిగానే ఉన్నారు. ఇప్పటికైనా అందరూ ఒక ఆడ కూర్చొని చర్చ పెట్టుకొని స్థానిక సంస్థల ఓట్లు ఎప్పుడుంటాయో జర పబ్లిక్ కు చెప్తే దాని ప్రకారంగా ప్లాన్లు చేసుకుంటారు అని కారడ్డాలు ఆడుతుండ్రు ఈ సంగతి ఎరికైన నెటిజన్లు.